హలో అప్కమింగ్ డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాళ్ళ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రా. మీకు ఎలాగైతే మీకు ఎలాగా ఫస్ట్ ఇయర్ అయితే చేంజ్ అయిందో సెకండ్ ఇయర్ కూడా అదే విధంగా బ్లూ ప్రింట్లో చేంజ్ అయితే వచ్చేసింది. సో మీ సీనియర్స్కి వేరే లెసన్స్ వస్తాయి, మీకు వేరే లెసన్స్ కింద ఉంటాయి. అంటే కొన్ని లెసన్స్ అనేవి డిలీట్ అయిపోయినాయి మీకు మీ సీనియర్స్కి కంపేర్ చేస్తే. సో ఇంకా మీకే చాలా హెల్ప్ అయింది అనమాట, లెసన్స్ చాలా డిలీట్ అయినాయి. సో తక్కువ లెసన్స్ ఎక్కువ స్కోర్ అనమాట. ఓకేరా, ఇలాగా ఇప్పుడు నేను కెమిస్ట్రీ రిలేటెడ్గా నీకు ఎలా చదవాలి ఏంటి అనేది నేను చెప్పేస్తా. ఓకే, నేను మంచి స్కోర్ రప్పించుకోవాలి, 85కి మంచి స్కోర్ రప్పించుకోవాలంటే ఏ విధంగా ప్యాటర్న్ ఉండాలి, ఏ విధంగా చదవాలి అనేది నేను చెప్తా. బట్ ఇలాగ నీకు ఫిజిక్స్కి మ్యాథ్స్కి కూడా కావాలి అనుకుంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేరా. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. నీకు ఇక్కడ నువ్వు బ్లూ ప్రింట్ని బాగా ఫోకస్ చేసుకుంటేరా 3 ఉన్నాయి, హై వెయిటేజ్ చాప్టర్స్ 3 కనబడుతున్నాయి ఇక్కడ. కెమికల్ కైనెటిక్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఈ 3 లెసన్స్ లోంచి 15 మార్క్స్ ఉన్నాయి. సార్ మరి మీరు ఎందుకు ఇక్కడ 15 కొట్టేసి 7 వేశారు అంటే రీజన్ చెప్తాను రా. ఇక్కడ నీకు కెమికల్ కైనెటిక్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్ ఉన్నాయి కదా, ఇవి 15 మార్క్సే. బట్ నువ్వు వీటిలో బాగా ఫోకస్ చేసుకుంటే నీకు ఇక్కడ 8 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్, ఇక్కడ 8 మార్క్స్, 3 8 మార్క్సే ఉన్నాయి. బట్ నువ్వు 2 రాయాలి కదా, అందుకనే నేను ఆర్గానిక్ నుంచి 8 మార్క్స్ని రిమూవ్ చేసేస్తా. 8 మార్క్స్ని రిమూవ్ చేస్తే ఇంకొండేది 7 మార్క్సే దాని నుంచి వచ్చాయి. 8 మార్క్స్ నువ్వు రాయవు కాబట్టి. ఓకేనా, 2 క్వశ్చన్సే రాయగలవు. అందుకనే నేను ఈ 2 క్వశ్చన్స్కి మాత్రమే 8 మార్క్స్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో ఒక్కసారి 8 మార్క్స్ ఏం చదవాలి, 4 మార్క్స్ ఏం చదవాలి, 2 మార్క్స్ ఏం చదవాలి, ఎలా చదవాలి చెప్తాను చూడు. 8 మార్క్స్కి వచ్చేటప్పటికి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటేనా నీకు ఇక్కడ కెమికల్ కైనెటిక్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఉన్నాయి. ఈ 3 లెసన్స్లో నువ్వు బాగా ఫోకస్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కెమికల్ కైనెటిక్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఎందుకు అంటే చాలా మంది స్టూడెంట్స్కి ఈ ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే ఆర్గానిక్ అంటే చాలా మంది భయపడతారా. సో అందుకని నేను ఏం చేశానంటే ఈ రెండిటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను, ఇది నెగ్లెక్ట్ చేశాను. ఓకేనా, సో నువ్వు చదవాలి అనుకుంటే చదవచ్చమ్మా, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. బట్ ఈ 2 అయితే బాగా చదువుకు, బాగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వి. ఇది చాలా మంది ఇబ్బంది పడతారు కాబట్టి. అందులోనూ ఈ పర్టికులర్ లెసన్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఇంకా ఏమీ బయటికి రాలేదు. మీరే ఫస్ట్ సార్ రాస్తారు కాబట్టి మీ దగ్గర నుంచి తెలుస్తుంది, మీ జూనియర్స్కి వాళ్ళ జూనియర్స్కి ఏవేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవేవి కాదు అనేది క్లారిటీ వస్తుంది. బట్ మీరే ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి, మీరే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఈ బ్లూ ప్రింట్ చేంజ్ అయిన తర్వాత మీకంటూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఉండవు. ఓకేనా, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఉండవు. ఏవి ఎలా తెలుసుకోవచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా తెలుసుకోవచ్చు అంటే మోడల్ పేపర్ల ద్వారా, మీ కాలేజీలో జరిగేటువంటి హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, యూనిట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాని ద్వారా ఇలాగ తెలుస్తాయి. అంటే ఇవి కూడా అఫీషియల్గా గవర్నమెంట్ నుంచే వచ్చినవి అవ్వండాలి. ఓకేరా, ఒక్కసారి నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే 8 మార్క్స్ ఈ రెండింటికే ప్రిఫరెన్స్ ఇచ్చుకో. దీనిని నెగ్లెక్ట్ చేస్తే నెగ్లెక్ట్ చెయ్యి, చదవాలి అనుకుంటే అది కూడా చదువుకో. ఈ రెండింటిని అయితే పక్కాగా చదువు. అండ్ 4 మార్క్స్లో బాగా అబ్జర్వ్ చేసుకుంటే నీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 2 4 మార్క్స్ వస్తున్నాయి. తర్వాత ఆల్కహాల్స్, ఫినాల్స్ నుంచి, ఈథర్స్ నుంచి 2 4 మార్క్స్ వస్తున్నాయి. నేనేం చెప్తున్నానంటేరా, నీకు ఆర్గానిక్ భయం అనుకుంటే, ఆర్గానిక్ నాకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా ఆర్గానిక్ కాకుండా రిమైనింగ్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పర్ఫెక్ట్గా చదువుకో. అన్ని పర్ఫెక్ట్గా చదివితే నీకు 6 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి అమ్మా, 6 క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. ఇంకా నువ్వు రాయాల్సినవి 2, టోటల్గా 8 క్వశ్చన్స్ రాయాలి. ఇంకా నువ్వు 2 రాయాలి కదా, ఆ 2 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి రాస్తావు అంటే ముందు ఆర్గానిక్లో నువ్వు 4 మార్క్స్ చదవాలి అనుకుంటున్నప్పుడు ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్ లెసన్ నుంచి అయితే చదువు. ఈ ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్ లెసన్ని పర్ఫెక్ట్గా నేర్చుకో సరిపోద్ది. సో పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోద్ది. ఓకేనా, అంటే అప్పటికి నీకు 2 మార్కులు 2 క్వశ్చన్లు కవర్ అయిపోతాయి. సో టోటల్ 8 క్వశ్చన్స్ కూడా కవర్ అయిపోయినట్టే. ఆర్గానిక్ ఇక్కడ 8 మార్క్స్లో నెగ్లెక్ట్ చేస్తావు, 4 మార్క్స్లోకి వచ్చేటప్పటికి ఇదిగో ఆల్కహాల్స్, ఫీనాల్స్, ఈథర్స్ మాత్రమే చదువుతున్నాం. బట్ 2 మార్క్స్ 1 మార్క్స్ అయితే మ్యాక్సిమం అన్ని చదువుకోవాలరా. బట్ 2 మార్క్స్లో ఏవి హై వెయిటేజ్ అంటే కొద్దిగా ఎక్కువగా అడిగేవి ఏంటి అంటే ఏవేవి లెసన్లో అంటే ఇక్కడ సొల్యూషన్లోంచి, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి, డిఎండ్ఎఫ్ అండ్ బయోమాలిక్యూల్స్, ఆ 4 లెసన్ల నుంచి 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో ముందు ఆ 4 లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చదవడానికి ట్రై చేయి. ఓకేనా,
అండ్ 1 మార్క్ వచ్చేటప్పటికి అన్ని లెసన్స్ చదవాలి ఎక్సెప్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ అమ్మ. సో ఇది బ్లూ ప్రింట్ రా. ఈ బ్లూ ప్రింట్ ని బేస్ చేసి నువ్వు ఎలాగా ఏ క్వశ్చన్ లో ఏ లెసన్ ఏ లెసన్ లో ఏ క్వశ్చన్ చదవాలి అన్నది ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా నీకు ఇలాగ కెమిస్ట్రీ అయ్యింది కదా, నీకు కెమిస్ట్రీ లాగే ఇంకా రిమైనింగ్ కూడా కావాలి అంటే ఒకసారి అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా కామెంట్ చేయరా, మాట్లాడదాం, చూద్దాం అసలు స్టూడెంట్స్ కి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూద్దాం. ఇంకా చూసుకుంటే నేను మోడల్ పేపర్ ని కూడా డిస్ప్లే చేస్తున్నాను. ఈ మోడల్ పేపర్ నీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మనకి సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా, 9 క్వశ్చన్స్ ఉంటాయి 1 మార్కు. సెక్షన్ బికి వచ్చేటప్పటికి 14 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ రాయాలి. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అవి. నెక్స్ట్ సెక్షన్ సికి వచ్చేటప్పటికి 8 క్వశ్చన్స్ రాయాలి, 4 మార్క్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ డికి వచ్చేటప్పటికి 2 క్వశ్చన్స్ రాయాలి, 8 మార్క్స్. సో టోటల్ గా మనకి 85 మార్క్స్ అయితే వస్తుందిరా. ఈ మోడల్ పేపర్ ఏదైతే ఉందో ఇది మనకి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేసింది. సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఏదైనా కూడా ఇంపార్టెంట్ గానే కన్సిడర్ చేసుకో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను రా. ఏంటి అంటే మనకి లక్ష ఏపీ ఎఫ్సెట్ బ్యాచ్ ఉంది కదా, ఈ లక్ష ఏపీ ఎఫ్సెట్ బ్యాచ్ లో ఒక మంచి ఫ్యూచర్ ఉంది, బోర్డ్ బూస్టర్ బ్యాచ్ అని. ఈ బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఏంటి అంటే నీకు ఐపీఈలో మంచి స్కోర్ రప్పించడానికి ఏవేవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయో ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆబ్వియస్లీ నీకు స్కోర్ అయితే ఎక్కువగా వస్తుంది. సో ఈ బోర్డు బూస్టర్ బ్యాచ్ మాత్రమే కాదమ్మా, దీనితో పాటుగా ఎఫ్సెట్ రిలేటెడ్ గా కూడా నీకు మంచి ర్యాంక్ రప్పించడానికి లైవ్ క్లాసెస్, డిపిపిలు, టెస్ట్లు, ఏఏ గురువులు, 24/7 డౌట్ సపోర్ట్, ఇలాగ చాలా మంచి ఫ్యూచర్స్ అయితే ఉన్నాయిరా. ఈ ఫ్యూచర్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎఫ్సెట్ ర్యాంక్ రప్పించడానికి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ దానితో పాటుగా ఇన్ఫినిటీ లాగా అంటే దీనిలాగే దీని యొక్క ఇన్ఫినిటీ బ్యాచ్ ఏంటి అంటే 1-to-1 మెంటర్షిప్ ఉంటుంది ఎక్స్ట్రాగా. ఇవన్నీ ఫ్యూచర్స్ ఉంటాయి, బట్ ఎక్స్ట్రాగా 1-to-1 మెంటర్షిప్, పై సబ్స్క్రిప్షన్, ఇన్ఫినైట్ ప్రాక్టీస్ ఇది ఉంటుంది. ఓకేనా. సో ఇది ఇంతకీ ఎలా జాయిన్ అవ్వాలి అంటావా? ఎలా జాయిన్ అవ్వాలంటే ఏమీ లేదమ్మా, లక్ష ఏపీఎఫ్సెట్ 2027లో జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టా, ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేసి, లేదు అంటే బయోలో కూడా లింక్ ఉంది, ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేసే. ఓకేనా. అండ్ ఒక్క ఇంపార్టెంట్ సజెషన్ రా, ఏంటి అంటే నువ్వు ఐపీఈని అయితే అస్సలు నెగ్లెక్ట్ చేయకు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఇప్పుడు ఐపీఈకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.